మరి ఇక పండగ వస్తుంది, ఎవరిళ్ళ కాలు పోదామని చూస్తున్నారు కదా. చూస్తేనేమో బస్సులు ట్రైన్లు అన్నీ బిజీ ఉన్నాయి. ఒక గంట అటు ఇటు అయినా ఏం కాదు కానీ పైలంగా ఉండ్రి, సరేనా? సరే కానీ ఇలా డెడ్ లైన్స్ ఇద్దాం. ప్రైవేట్ బస్సులకు అస్సలు పండగ, రైలు బండ్లు కూడా ఉన్నాయి నిండుగా. ఆధార్ కార్డు ఉంటేనే బెల్లం, రేపు రేపు అడుగుతుందేమో అల్లం. మోడీ సార్ తోని సెల్ఫీ దిగే ఛాన్స్, అన్న ఆఫర్ తెలిస్తే చేస్తారు డాన్స్. బొగ్గుతోని పండ్లు తోముతున్న సత్తి. ఒకనాడు నువ్వు రైలు బొగ్గు రేచి తోముకున్నావు చూడు, పండ్లు ఊసిపోతాయి. నల్లగా ఉన్నదంతా బొగ్గు కాదు. ఇప్పుడు బొగ్గును అమ్ములుతున్నా కూడా సప్పగా అనిపించింది అనుకో రుచి లేకుండా, అప్పుడు ఇంత సాల్ట్ కలుపుకోవాలి. సోషల్ మీడియాలో మోడీ సార్ కింగు, ట్విట్టర్లో సారు మిత్రో అని ఒక్క మాట రాస్తే చాలు కోట్ల గొంతులు వరుతాయి. మరి అదే మోడీ సారు మీతోని సెల్ఫీ దిగితే దాన్ని తీసుకుపోయి మీరు ఫేస్బుక్లో పెట్టుకుంటే ఇక ఉంటుంది కదా నా సామిరంగా, దెబ్బకే మీ ఫేస్బుక్ కమ్మ ఎడుకోబోతుంది. సుక్కలని లైకులు, లైబ్రరీ నిండని కామెంట్లు వచ్చుడు గ్యారంటీ. కరెక్టే సావిత్రి, కానీ మోడీ సార్ మనతోని సెల్ఫీ ఎందుకు దిగుతాడు? ఆయన ఢిల్లీలో ఉంటాడు, మనం ఏడు ఉంటాం. సార్తోని సెల్ఫీ కాదు కదా, కిలోమీటర్ దూరంకి వెళ్ళి చూసుడు కూడా కష్టమే అని అంటారు కదా. కానీ బరాబర్ మోడీ సారే మీతోని సెల్ఫీ దిగుతాడు. అంతేకాదు మీదికెళ్ళి 10,000 రూపాయలు కూడా వస్తాయి. నమ్ముతలేరు కదా? అయితే ఈ సార్ చెప్తాడు, అప్పుడు నమ్ముండ్రు. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో ఏసీబీ అధికారులకి కానీ సిబిఐ అధికారులకి కానీ చెప్పి వాళ్ళని ట్రాప్ చేస్తే వాళ్ళకి 10,000 రూపాయలతో పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారితోటి ఒక ఫోటో, ఒక ఇంట్రడక్షన్ కూడా నేను చేయించే ఏర్పాటు చేస్తానని చెప్పి నేను తెలియజేసుకున్నాను. గదన్నట్టు అస్సలు ముచ్చట. సార్ తెలుసు కదా, విశాఖపట్నం పువ్వు గుర్తు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మా మోడీ సార్ అవినీతిని అంతం చేసేందుకు నోట్లను రద్దు చేస్తే ఆఫీసర్లు క్యాష్లెస్ లంచాలతో డబ్బులు చేసేటట్టున్నారని ఆఫర్ పెట్టిండన్నట్టు. నిన్ననే ఒక వార్త వేసినాం కదా, తహసీల్దార్ లంచం కింద చెక్కులు తీసుకున్నాడని. అగో ఆ ఆఫీసర్ని పట్టించింది కూడా గీసారేనట. ఇంకొక 1,00,000 రూపాయలు నేను సర్దుబాటు చేసి ఇమీడియట్ గా ఏసీబీ అధికారులకు చెప్పి నిన్న సాయంత్రం ట్రాప్ చేయించడం జరిగింది. లంచం ఇచ్చినైనా సార్కు జిగ్రి దోస్తట. పైకం తక్కువ పడితే 1,00,000 రూపాయలు ఇచ్చి మరి ఏసీ పొల్లకు పట్టించిండట. నువ్వు గిరేట్ సారు. లంచానికి కూడా కొంత నీతి ఉండాలి. తీసుకునేదే లంచం, మళ్ళా అందులో నీతి. ఏం చెప్పినావు రాజన్న? అంటే చెక్కులు తీసుకునే వరకు సారు జర్రంతా ఎక్కువ ఫీల్ అయినట్టున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా డబ్బులు కడితేనే గాని లంచం ఇస్తేనే గాని పని అవ్వదు ఈ రాష్ట్రంలో. ఆఖరికి ముఖ్యమంత్రి కూడా లంచం ఇయ్యకుంటే పనులు గాని పరిస్థితి ఉన్నదట ఆంధ్రాల. ఈగిట్లా 10,000 రూపాయల ఆశ కన్నా, మోడీ సార్ తోని సెల్ఫీ ఆశ కన్నా అవినీతి ఆఫీసర్లను పట్టిస్తారని రాజన్న ఆలోచన. ఎంత వస్తున్నదో ఓ పారి లెక్కేసుకోసారు, ఎందుకైనా మంచిది. అసలు సంక్రాంతి పండగ అంటేనే ఆంధ్రాల కొబ్బరి తోటలల్ల కోళ్ల పందాల జోరు మామూలుగా ఉండదు. అయితే ఈ తాపకు కోళ్ల పందాలు పెట్టద్దని కోర్టు ఆర్డర్ వేసింది. మరి మనోళ్ళు ఊకుంటారా లేదా అనేది ఏరే ముచ్చట అనుకోండి. పబ్లిక్ నైతే నారాజ్ కానియద్దని కోనసీమ కోళ్ళ కంటే మొదలే రాయలసీమ పందెం కోళ్ళు తొడలు కొడుతున్నాయి. కాళ్ళ కత్తులు కట్టుడు ఒకటే తక్కువ, సీమ పౌరుషం అంటే ఏందో చూపిస్తున్నాయి. మా సావిత్రి చెప్పినగా సీమ కోళ్ళు జేసీ దివాకర్ రెడ్డి సారు, జగనన్న జిగ్రి తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అన్న. మేము చెప్పుడు కంటే వాళ్ళు మీ సందిప్పుడు తొడలు కొట్టుడు మీరే డైరెక్ట్ గింటే బాగుంటది. కానీ అన్న చంద్రబాబు నాయుడు గారు పూటు నాకే దివాకర్ రెడ్డి గారికి అది కమ్మ కనిపిస్తుందేమో కానీ ఇతరులకు కనిపించి ఇలాంటి చెంబు నాయకులు మాట్లాడితే మేము నాలుక కోస్తాం. నాలుక చేస్తావా? నువ్వు అంత మొగోడు నువ్వు నీ ఊరికి వస్తా, నీ పులివెందులకు వస్తా, రాలా మొగతలు పెట్టే నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. వెదవ నాయకుడుకులు అందరూ మాట్లాడేదా? ఎవడే వాడు శ్రీకాంత్ గారు? బాలయ్య బాబు యాదికొచ్చిండులే, నిలబడి చంద్రన్న ముషిముషి నవ్వులు నవ్వుతుండు. నువ్వు రెడ్డే నేను రెడ్డే, చూసుకుందాందా నీ పాతాపము నా పాతాపం అని మీ సమ్మేలేసిండు దివాకర్ రెడ్డి సారు. ఇక్కడ చెప్పుకునే అంతా రెడ్లు రెడ్లు రెడ్లు. ఏమయ్యా నేను రెడ్డి కదా? నేను అసలు రెడ్డినయా, నేను కంట్రీ రెడ్డిని కాదు, నేను అర్థం రెడ్డిని కాదు. పక్క పొంటి చంద్రాల సారుండే, చిన్న లీడరు తిడితే నాదాని అనిపిస్తుంది అనుకున్నట్టుండు. జగనన్న మీద పడ్డాడిగా. నీకు మీ తాత గుణాలన్నీ వట్టబట్టుకుంది, మీ నాయన గుణం రోజన్నా వట్ట పెట్టుకుంటే ఇంకొక రకంగా ఉండేమో. ఎట్లుండే సారు జగనన్న తాత గుణం? రాజారెడ్డికి ఏం తెలుసు? చెయ్యి నరకడం, తల నరకడం, చీనా చెట్లు కొట్టేయడం, కొబ్బరి ఇది అరటి చెట్లు కొట్టేయడం.
ఏ ఊకోసారు జగనన్న సంటోడు ఏం కాదు, ఏదో రాజకీయంలో తిప్పల పడుతుండు. మంత్రి పదవి కూడా వద్దనంటివి, మళ్ళెందుకో చంద్రన్న ముంగట జగనన్నను ఉతికారేసుడు. కానీ కోనసీమ కోళ్ల పందాల కంటే సీమరెడ్ల పౌరుషాలదే జోరున్నది పో పండుగ ముంగట. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ ఈసారి రచ్చ గెలిచిండు. ఇంట్లో గెలుచుడైతే అయితే లేదు, గెలుస్తందుకు ఎంత చెమట తీయాలో అంతా తీసిండు, అయినా లాభం లేకుంటుంది. ఆఖరికి ఆయననే బాధపడే కాడికి తెచ్చుకున్నాడు పరిస్థితి. రచ్చ గెలిచిన మనిషి ఇంట్లో ఎందుకు గెలవలేకపోతున్నాడంటే దానికి కూడా కారణం ఆయననే. అబ్బా నీ ఊరిచ్చుడు పాడుగాను, అస్సలు ముచ్చటేందో చెప్పు అని అడుగుతున్నారు కదా, నాకు అర్థమైంది అన్న. వార్తేసేయండి. ఉరుకులాడి సల్లబడ్డాడు ములాయం సింగ్ తాత. ఎవరన్నా పోయి నాకు టికెట్ ఇయ్యరా సారు అని అడిగితే, ఏ నాతనేముంది, సైకిల్ బేల్ కాంచెల్లి సర్వం సమర్పించుకున్నా అని చేతుల మీదకి లేవడుతుండు. కరెక్టే మరి, అఖిలేష్ అన్న అయ్యను తయ్యును అడిగేవట్టే. అఖిల్ నేనే కష్టపడి సైకిల్ని తయారు చేసిన బిడ్డ, ఆఖరికి వెనకమర్ల క్యారీల మీద నన్న కూసుంటా అనంటే ముత్తెమంతా కూడా సంధిస్తలేడు కొడుకు. వద్దునాయనా నీకు శాత కాకుంటైందే, ఏండ్ల సంధి సైకిల్ తొక్కి పిక్కలు గుంజుతుంటాయి, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటుండట. అంటే పార్టీల పెత్తనం మొత్తం అన్నదే అయిందన్నట్టు. గుడ్లు తెరిచి చూసుడు తప్ప ఏం చేసేటట్టు లేదు. కానీ పుణ్యమంతా ములాయం సింగ్ సార్దే. పార్టీలకెళ్ళి నూకేసే మళ్ళా లోపలికి గుంజుకునే, మళ్ళా నూకేసే మళ్ళా గుంజుకునే. ముందే వయసు పిలగాడు, గడికోపారి లేందో పంచాయతీ ముంగటేసుకుంటే ఉరికేటోని కాళ్ళల్లో కట్టబెట్టినట్టు అనిపించదా? ఒక్క పారి బుదిరికిస్తుంటారు, 2 మాటల బుదిరికిస్తుంటారు, ఊకకినతో లొల్లేంది అని అయ్యకు నమస్తే కొట్టి సైకిల్ వేసుకొని తిరుగుతుండు. తాత ఎంతకని ఉరికితే రువ్వడి మీద ఉన్న సైకిల్ దొరకాలే, దీన్నే చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అంటారు. అయినా కొడుకు గొప్పోడు అయినప్పుడే కదా సారు తండ్రికి ఆనందం. 50 ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న నీకే తమ్కి ఇచ్చి పార్టీల పెత్తనం చేస్తుండంటే అన్న పర్ఫార్మెన్స్ చూసి మురిసిపోవాలి కానీ బాధపడితే ఎట్లా తాత? ఏంటి ఏమంటున్నావు నువ్వు ఇంకోసారి ఆ మాట అంటే మంచిగా చెప్తున్నా చూడు. మా తానేం అట్లా ఉండదు, మేమందరం ఒకటే. అరే మళ్ళా అట్లనంటాడేంది? చీ మీరైతే ఈ వార్త చూడండి. కేజ్రీవాల్ సార్ను ఏమని పిలుస్తాం? మఫ్లర్ వాలా, చీపురు వాలా, గరీబు వాలా అంటారు. కానీ చోటా మోడీ అని పిలవాలన్నట. ఢిల్లీ సీఎంను చిన్న మోడీ అనుడే కరెక్ట్ అంటున్నాడు గీ సారు. పేరు యోగేంద్ర యాదవ్. మునుపు కేజ్రీవాల్ సార్కు జాన్ జబ్బుండే. ఇద్దరికి పురిగలవక ఈ పుల్ల బయటికి వచ్చి సపరేట్ లడాయి చేస్తుంది. మరి పడనోళ్లను మోడీ సార్ తోడు పోల్చుడేందని పరేషాన్ కాకుండ్రి. కేజ్రీవాల్ సారు కూడా ఏక్ నిరంజన్ లెక్క ఢిల్లీని వెళ్తున్నాడట. ఎవ్వలి మాట వినడు, మంత్రులను కేల్ చేయడు, ఆయన అనుకున్నదే చేస్తాడని గరమైతుండు పాత దోస్తు. ఇలా మా సత్తిగాడు పొద్దుగల లేసుడుతోనే బయటకు పోతుండు. ఏడికిరా అంటే నేను చెప్పా నువ్వు కెమెరా పెట్టి అప్పుడే నీకే తెలుస్తుంది అన్నాడు. మరి ఏడున్నాడో వీడు. సత్తి సాఫిట్రక్కయ్య గారు, దీనిని బొగ్గు అందరు. బొగ్గును గురించిన కొన్ని పాఠాలు, మనకు అవసరమయ్యే నిదానాలు తెలుసుకుందాం. ఇది ఫంటి కింద పెట్టి నమలాలి, పొడి అవుతుంది. తర్వాత తోముకోవాలండి. తోమిన తర్వాత అట్లనే ఉంచుకోవద్దు, నీళ్ళు పోసుకొని చేయాలి. అట్లనే ఉంటే కర్రే ఉంటుంది. సాఫిట్రక్క తెలిసిందా? ఫన్లు అయితే శుభ్రత గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం. అబ్బా తాతకి దగ్గులు నేర్పినట్టుంది. బొగ్గు నల్లగా ఉంటుందని మాకు తెలియదా? నువ్వు చెప్పాలా? ఒకనాడు నువ్వు రైలు బొగ్గు రేచి తోముకున్నావు చూడు, ఫన్లు ఊసిపోతాయి. నల్లగా ఉన్నదంతా బొగ్గు కాదు. నీ బొగ్గు మొక్కబడి ఎక్కడికించు, నేనేం చేయలేను అట్లా. బొగ్గు నమ్మలకురా, నీ నోరంతా కర్రగా అవుతుంది. ఇప్పుడు బొగ్గు నములుతున్నా కూడా సప్పగా అనిపించింది అనుకో రుచి లేకుండా, అప్పుడు ఇంత సాల్ట్ కలుపుకోవాలి. సాల్ట్ అంటే ఏంటిది? ఉప్పు. తగినంత కలుపుకొని తోమాలి. ఇంకా రుచి కొడతలేదు అంటే కారం గిట్ట కలపగలవు, ఇంత కూర అవుతుంది, అది బొగ్గు కూర అవుతుంది. కరెక్టే సత్తి, మన అమ్మమ్మ ఇప్పటికి కూడా బొగ్గుతోనే పనులు తోముతుంది కదా. అయితే ఇప్పుడు ఏంది, నన్ను కూడా తోమ్మంటావా ఏంది? బొగ్గు లేని మెడల మనం ఏం చేసుకోవచ్చు? ఇటుక ఫెల్లతో తోముకోవచ్చు అనమాట. ఇటుక ఫెల్ల అంటే ఇది మట్టి ఇటుక, ఆయనతో సిమ్టి ఇటుకతో తోమగలవు. అయినా ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎందుకంటారా? అపరిశుభ్రమైన పాస్వాన్ల కోసానికి, శుభ్రంగా చేసుకోవడానికి నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఉప్పు, పసుపు, షాఫత్తో తోముకోవాలను. ఇప్పుడు నువ్వు ఈ పండ్ల పొడుల కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నావు? ఇవన్నీ ఎవరైనా చేస్తుర్రా ఇప్పుడు? వద్దంటారా? అయితే సోకుల జమానా కదా, ఇవన్నీ వద్దయితే యాఫ ఫుల్లలు. ఇవి యాఫ చెట్లకు ఇరివిగా దొరుకుతాయి. వీటిని అంబటాల ఎప్పుడు తోమినా కూడా అందంగా తయారైతాయి ఫన్లు. అరే
యాప పుల్ల యాప చెట్టుకు కాకపోతే తుమ్మ చెట్టుకు దొరుకుతుందారా నీ కథలు. ఇప్పుడు యాప పుల్లను నమిలి తోలు మింగిన కొద్దీ రసము ఊరి ఫేవుల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ మిలిగిపోయి ఉన్నటువంటి క్రీములన్నీ ఈ సేరు రసానికి చచ్చిపోతాయి, అంటే ఆత్మహత్య చేసుకుంటాయి. అట్లా కడుపు మొత్తము శుభ్రం పడిపోతుంది అన్నమాట. తర్వాత దీన్ని ఇంకో రకంగా కూడా వాడవచ్చు మనం. ఇట్లా ఫాస్ కూడా తీసేయాలి. సత్తిగాని చిట్కలు మర్చిపోతావు, రాసి పెట్టుకో. ఫోన్ ఉంటే వీడియో కూడా తీసుకో. అదిగా సత్తి నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు ఎందుకు రగ్ ఇవన్నీ ముంగటేసుకున్నావు? బయట దేశం వల్లే సర్ఫే చేసి చెప్పిండ్రు బొగ్గు పొడితోనే దోముండ్రి మంచిగా ఉంటాయి పనులు అంట అని. ఇక రేపు కర్రగా వస్తాయి పేస్టులని క్రీములు మొత్తము. పసుపుతో కూడా దోమొచ్చు అంట. ఏవుక ఈ బయట దేశ పొలకి ఏం పని ఉండదు. మనం వెనకట చేసే పనులన్నీ వాళ్ళు ఇప్పుడు కనుక్కున్నట్టు చెప్తారు పెద్ద. ఇటుక పొడి పసుపు ఫల్గార ఫుల్లా బొగ్గులు పనికొస్తాయి అన్నారు అంటే గ్యారంటీగా రేపు అట్లా ఇల్లు తిరిగి పొయ్యిల మొత్తం బొగ్గులు ఎత్తుకపోతారు, కిరీములు తయారు చేస్తారు. కానీ సత్తి ఇప్పుడు అట్లా బొగ్గుతో తోమితే లేకోళ్ళు అనుకుంటారు కదరా పట్నంలా. మళ్ళీ అమెరికాడు లేకోడే అవుతున్నాడు. ఇక రేపు ట్రంప్ సార్ కూడా బొగ్గుతోనే తోముతాడు. ఇంకా చూడు ఫోన్ పోయి. కరెక్టే, ఆ వెనకటి తిండే వేరుండే, ఆ తిండి ఇప్పుడు ఏడో దొరుకుతుందిరా. దొరుకుతుందక్క, పెద్ద హోటళ్ళలో దొరుకుతారు. గట్కరీన నేను అటాన్ సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెట్టిరు, నేను చూసిన. కానీ ఇప్పుడు మళ్ళా వెనకటి తిండే మంచిది అంటున్నారా? అంబలి, జొన్న రొట్టె, సద్దన్నం ఇప్పుడు అంత ఇవే తింటున్నారు. పాలిష్ బియ్యం తినుడు బంద్ పెడతారట. మాన రోడ్లో వచ్చి దంచితే దంపుడు బియ్యమే తింటుంటిమి. నూకల బువ్వ అయినా కూడా ఎంత కమ్మగా ఉంటుండే అక్క. ఆ నూకల బియ్యం పువ్వనే చాలా బలం తమ్మి. అందులో విటమిన్ B12 ఉంటది. అది ఇప్పుడు దొరకక గోళీలు వేసుకుంటారు. పండ్లతో అనామతి నమిలి మింగే పండ్లను కూడా జ్యూసులు చేసుకొని తాగినాక పండ్లకు గట్టితరం ఏడుంటుంది అక్క. రోట్ల నూనె తొక్కెక్కడవా మనం చెప్తేనేమో నాటకాలు అంటారు, ఫారం కంట్రోల్ చెప్తేనేమో చిట్కాలు అయితే నమ్ముతారు. నిజం చెప్పినవురా, పరిస్థితి అట్లనే ఉంది. మావోడు ఏదో సర్వే చూసి చెప్పిండు, కానీ మన జీవితంలో అంతా పోగొట్టుకొని మళ్ళీ కొత్తగా ఎంకులాడుతున్నాం. మనకు తెలియరా ఈ సర్ఫేలన్నీ కొత్తగా కనిపెట్టినట్టు చెప్తారు. ఫస్ట్ అంటేనే ఆంటీకి బయటికి మందులు చూసినావా, సిల్కల్లేక వలురుతున్నాయి పండ్లు, ఎట్లా మేరేస్తున్నాయి జక్కున మల్లెపూలు లేక అయినాయి. అవుగండి, మీకు ఒక ముచ్చట చెప్పాలా? పండగకు నేను కూడా మా ఊరికి పోతున్నా. 2 రోజులు ఇంటికన్నే ఉంటా. రేపు ఒక్కరోజు వార్తలు చదివితే అయిపోతుంది. అవునా? మరి ఎల్లుండే వాళ్ళు వార్తలు చదువుతారమ్మా? పండుగంటే నీకంటే ముందే మీ తమ్ముడు తయారవుతాడు కదా అని అడుగుతున్నారు కదా. కరెక్టే, ఆ నాపు నాతో ఏడవుతుంది. అందుకే అబ్బా ఇప్పుడు చెప్ప రేపు చెప్తా. గీ ముచ్చట తెలిసినాకనైతే ఇంటికోడు గింత కష్టమా అనిపిస్తుంది. పంక్చర్ అయిన ప్రగతి చక్రం సంక్రాంతి పేరు మీద చక్కగా ఎత్తట్టుంది. అర్థం కాలేదా? 4th గేర్లో ఉరుకుతుంది ఆర్టీసీ ఆమ్దాని. 100 రూపాయల టికెట్ అయితే 150 కొడుతుండ్రు. 200 కిలోమీటర్ల లోపైతే పాత రేట్లు. దూరం పోతే మాత్రం దబిడ దివిడే. దొరికినప్పుడు బరకాలే కదా. పట్నంలో తిరిగే బస్సులను కూడా పల్లెబాట పట్టించిండ్రు. డ్రైవర్ అన్నలకు కండక్టర్ అన్నలకు తిండి తినే తీరిక లేదనుకో రాదుండ్రి. పుల్లు ఆమ్దాని ఈ 6 రోజులు. మరి సర్కార్ నడిపే బస్సులో ఇట్లుంటే ఇక ప్రైవేటోళ్ళు ఊకుంటారా? కోళ్లను గమ్మినట్టు గమ్మి కుమ్మేస్తుండ్రు. విజయవాడ పెద్ద సడక్ మీద చీమల లైన్లు కట్టినట్టే కట్టిండ్రు. ఆంధ్ర అన్నలకు ఇదే పెద్ద పండుగనాయే. అంత ఊర్లకు చేరుకుంటుండ్రు. పబ్లిక్ ఇన్ తిరగబడితే మనోళ్ళు ఊకునటోళ్ళేనా? ట్రిపుల్ గుంజుతుండ్రు. ఇష్టం ఉంటే ఎక్కాలే, లేకుంటే లేదు. రాత్రి లేదు పగల్లేదు, బుర్ర తిరుగుతూనే ఉన్నాయి. గంతన అంటే ఎనుకోడొచ్చెక్కుతాడు. పండుగంటే ప్రైవేట్ బస్సులదే పోండ్రి. ఇక పెద్ద సడక్ల మీద టోల్ గేట్ల కాడ కిలోమీటర్ల పొడుగుత ట్రాఫిక్ జామ్ అయింది. 10 పయ్యల బస్సుల్లో ఇంత హుషారుంటే రైలు బండ్ల ఆఫీసర్ లాగుతారా? స్పెషల్ బండ్లేసి 120 ఎక్కువ గుంజుతుండ్రు. కాలు వెట్ట సందు లేకున్నా పట్నం బస్సు కాలాడబడ్డట్టు పోతందుకు తయారుగున్నారు. ఇదే మోకారాబాయి అనుకొని ప్లాట్ఫామ్ టికెట్లు కూడా పెంచి పడేసిండ్రు. టాటా చెప్తాందుకు పోతే 20 రూపాయలు ఒట్టం. 2 తీర్ల ఆమ్దాని. రైలు బండ్లు కూడా పుల్లు గుమ్మేస్తుండ్రు. ఏం చేస్తాం? పండుగ మురిపంలో మనం ఉన్నాం, ఆమ్దాని మురిపంలో వాళ్ళున్నారు. కానీండ్రి. మీరందరు పండగ జోసులు ఉన్నట్టున్నారు. రేపే కదా భోగి. 3 రోజులు ఫుల్ ఎంజాయ్ చేయండిగా. మరి ఇంట్లో వంటకాలు ఏడదాకా వచ్చినాయి? సకినాలు, షేవిళ్ళలు, గజ్జలు చేస్తున్నారా? అర్రే ఆల్రెడీ కొందరు నమ్ములుతూనే ఉన్నారు. భోగి నాడు బెల్లపన్నం, సంక్రాంతి నాడు ముక్కకూర, తెల్లారి ఇరుడని మళ్ళీంత కౌసు తెచ్చుకుంటారు కొందరు. ఇక పండగ అన్నాక జరంత రేట్లు కూడా పెరుగుతాయి. కానీ గీ వస్తువు కోసం గింత తిప్పలు అవుతుందని నేనైతే అనుకోలేదు. పబ్లిక్ ఏంది గింతగానం లైన్లు కట్టిండ్రు? చేతులలో ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి.
పండక్కి సర్కార్ ఇచ్చే సరుకులు తెచ్చుకునేందుకు రేషన్ దుకాణం కాడిపోయినట్టున్నారు అని అనుకునేరు. ఇది రేషన్ సరుకుల కోసం కట్టిన లైన్ కాదు. బెల్లం విక్రయ కేంద్రం దగ్గరికి వచ్చాను. వాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ చూపిస్తేనే బెల్లం ఇస్తున్నారు. ఓసినీ చిత్రం పాడు గాను బెల్లం కోసం లైన్లు కట్టిండ్రు. వనపర్తి పబ్లిక్ పండగ తిప్పలేవి. బెల్లం గడ్డకు ఆధార్ కార్డుకు లంకేసిండ్రు. ఏ కిరాణం దుకాణంలో మస్తు దొరుకుతుంది అని అనుకుంటున్నారు కదా. గుడుంబ తయారు చేస్తుండ్రని బెల్లంని బంద్ పెట్టించే వరకు బెల్లం నియంగానే బెల్లమైంది. పండగ పూట పబ్లిక్ అంతా షాపుల మీద పడే వరకు సేట్లందరు కలిపి ఒక సెపరేట్ దుకాణం తెరిచిండ్రు. ఆధార్ కార్డు ఉంటేనే బెల్లం, లేకుంటే లేదు. ఒక కారెట్ మీద 2 కిలోలు 60 రూపాయల కిలో అమ్ముతున్నారు. ఏం చేస్తారు మరి? పండగ నాడు ఇంత బెల్లపన్నం వండుకోవాలి కదా. గప్పట్ల కందిపప్పుకు ఆధార్ కార్డులు, ఉల్లిగడ్డలకు ఆధార్ కార్డులు, ఇప్పుడు బెల్లం గడ్డలకు ఆధార్ కార్డులు. ఇక రేపు చింతపండుకు కూరగాయలకు కూడా ఆధార్ కార్డులను అడుగుతారేమో. ప్రైవేట్ బస్సులకు అస్సలు పండగ. రైలు బండ్లు కూడా ఉన్నాయి నిండుగా. ఆధార్ కార్డు ఉంటేనే బెల్లం, రేపు అడుగుతుందేమో అల్లం. మోడీ సార్ తోని సెల్ఫీ దిగే ఛాన్స్. అన్న ఆఫర్ తెలిస్తే చేస్తారు డాన్స్. బొగ్గుతోని పండ్లు తోముతున్న సత్తి. ఒకనాడు నువ్వు రైలు బొగ్గు రేచి తోముకున్నావు చూడు, పండ్లు ఊసిపోతాయి. నల్లగా ఉన్నదంతా బొగ్గు కాదు. ఇప్పుడు బొగ్గును అమ్ములుతున్నా కూడా సప్పగా అనిపించింది అనుకో రుచి లేకుండా. అప్పుడు ఇంత సాల్ట్ కలుపుకోవాలి. ఇక గివి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం.